ఓం నమో వెంకటేశాయ. కందర్పకోటి సదృశం కమనీయ వేషం ముక్తావళి లలిత కంఠముదారహారం పీతాంబరద్యుతి విరాజిత దివ్యదేహం శ్రీ వెంకటేశమజమాత్మని సన్నిధత్తాం. లక్ష్మీనాథ సమారంభాం నాథ యామున మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. భాగవతోత్తములారా, అగాధ భగవద్భక్తి సింధువైనటువంటి 12 ఆళ్వారులలో అవయవీభూతులు, అంగిభూతులు, ప్రధాన భూతులైనటువంటి శ్రీ నమ్మాళ్వార్ల యొక్క తిరునక్షత్ర మహోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ మూలంగా ఏర్పాటు చేయబడినటువంటి ఈ పండిత గోష్ఠిలో ఈనాడు చాలా మంది విద్వాంసులు, విదుషీమునులంతా కూడా పాల్గొన్నారు. నమ్మాళ్వార్లు అంటేనే భగవంతుని కూడా ఇష్టమట. వ్యాస భగవానులు శ్రీమద్ భాగవతంలో కలౌ ఖలు భవిష్యంతి నారాయణ పరాయణాః క్వచిత్ క్వచిన్ మహాభాగాః ద్రమిడేషు చ భూరిశః తామ్రపర్ణి నదీ యత్ర కృతమాలా పయస్విని కావేరీ చ మహాభాగా ప్రతీచీ చ మహానది అని చెప్పిన విధంగా శ్రీయప్పతి అయినటువంటి శ్రీమన్నారాయణుడు లక్ష్మీ వల్లభుడు, పురుషోత్తముడు, పరంధాముడు తన యొక్క ఆయుధ ఆభరణాలను, నిత్యసూలను అందరినీ కూడా ఈ భూలోకంలో అవతరింపచేశాడు. ఈనాడు మనకు శ్రీమాన్ కేటీవి రాఘవన్ స్వామి ఆళ్వారులు మనకు చతుర్వేద సారభూతములుగా 4 దివ్య ప్రబంధాల్ని అనుగ్రహించారు. అందులో మొట్టమొదటి ప్రబంధం తిరువిరుత్తం అని. ఆ తిరువిరుత్తం యొక్క వైభవాన్ని తమరు తెలియజేయగలరు. అలయేడియన్ దాసోహం. నమ్మాళ్వార్ల యొక్క తిరునక్షత్రం సందర్భంగా వారి వైభవాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈరోజు తిరువిరుత్తం అనేటువంటి నమ్మాళ్వార్ల చేత అనుగ్రహించబడినటువంటి ఆ గ్రంథ వైభవాన్ని తెలుసుకుందాం. నమ్మాళ్వార్లు ప్రపన్న జన కూటస్థులు అనేటువంటి పేరు కలిగినటువంటి వారు. అంటే ఏమిటి అంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే ధారకముగా, పోషకముగా, భోగ్యముగా భావించి ఉన్నటువంటి వారిని ప్రపన్నులు అని అంటాం. అంటే వారికి ఈ ప్రపంచంలో దేనితోనూ సంబంధం ఉండదు, ఎటువంటి బంధబాంధవ్యాలతోనూ సంబంధం ఉండదు. భగవంతుడైనటువంటి ఆ పరమాత్మ అయినటువంటి శ్రీమన్నారాయణుణ్ణే ఆహారముగాను, దాహముగాను, భోగ్యముగాను అనుభవింపదగిన వస్తువుగా స్వీకరిస్తారు. అటువంటి ప్రపన్న జనులు ఎంతమంది అయితే ఉంటారో వారందరికీ కూడా నమ్మాళ్ళు వారులే మూలభూతులు అవుతారు. ఇందాక గురువుగారు రంగనాథన స్వామి వారు చెప్పినట్లు అటువంటి ప్రపన్న జన కూటస్థులైనటువంటి నమ్మాళ్ళవార్లు 4 గ్రంథాలను రచించారని, ఒక్కొక్క గ్రంథము కూడా ఒక్కొక్క వేదముతో సమానమైనటువంటిది. ఇందులో తిరువిరుత్తం అనేటువంటి గ్రంథం ఋగ్వేదంతో సమానమైనటువంటి సారాన్ని మనకి అందించేటువంటి గ్రంథం. తిరువాసిరియం అనేటువంటి గ్రంథం యజుర్వేదానికి, తిరువాయుమూజి అనేటువంటి గ్రంథం సామవేదానికి, పెరి తిరువందాది అనేటువంటి గ్రంథం అధర్వణ వేదానికి కూడా సంబంధమైనటువంటివి. ఆయా వేదముల యొక్క సారములను ఈ గ్రంథాలు అందజేస్తున్నాయని మనకి పూర్వాచార్యులు తెలియజేశారు. వాటిల్లో భాగంగా మనం చూసినట్లయితే ఈ తిరువిరుత్తం అనేటువంటి గ్రంథం 100 శ్లోకములతో, అంటే 100 పాతలతో, పద్యములతో అందముగా ఏర్చి కూర్చి నిర్మించినటువంటి గ్రంథం ఇది. ఇది ఋగ్వేదానికి సారము, ఋగ్వేదానికి ప్రతీక అని చెప్తారు. ఎలాగా అంటే ఋగ్వేదంలో చెప్పబడినటువంటి మంత్రాలు ఏవైతే ఉంటాయో అవే మంత్రములు మరలా యజుర్వేదంలోను, మరలా సామవేదంలోనూ కూడా కనిపిస్తూ ఉంటాయి. వేదం మీద, వైదిక సాహిత్యం మీద అవగాహన ఉన్నటువంటి వారందరికీ ఈ విషయం తెలుసు. ఋగ్వేద మంత్రాలే మరలా ఆవృతం అవుతూ ఉంటాయి. రుక్కులు అంటాం ఋగ్వేద మంత్రాలని, అవే సామములుగా మారుతూ ఉంటాయి, కొన్ని చోట్ల యజుస్సులుగా మారుతూ ఉంటాయి. ఈ తిరువిరుత్తం అనేటువంటి 100 పాసురాలతో విరాజమానమైనటువంటి ఈ గ్రంథం ఉంది చూడండి. ఈ గ్రంథం 100 పాసురాలు అయినప్పటికీ కూడా 1000 పాసురములు ఉన్నటువంటి తిరువాయుమొഴി అనేటువంటి గ్రంథంతో సమానం. తిరువిరుత్తంలో ఉండేటువంటి ఒక్కొక్క పాసురము తిరువాయుమొഴിలో ఉండేటువంటి ఒక్క దశకము, అంటే 10 పాసురాలతో సమానం. అలాగే ఈ 100 పాసురాలు అక్కడ ఉన్నటువంటి 1000 పాసురములతో సమానముగా కీర్తించబడినటువంటి గ్రంథం. ఇందులో ఆళ్వార్ల యొక్క దశ ఎలా ఉంటుంది అంటే, ఇప్పటి వరకు
రంగనాథన్ స్వామి వారు చెప్పారు 4 దశలు ఉన్నాయి అని. అందులో ఇంకొక విశేషమైనటువంటి దశ అంటే ఆళ్వార్ల యొక్క అనుభూతి. అది ఎలా ఉంటుందంటే రామాయణంలో భరతుడి వలె ఉంటుంది. రామాయణంలో భరతుడు ఏమి చేశాడు అంటే తనని తనుగా గుర్తించడానికి ఇష్టం లేదు. తను ఎప్పుడూ కూడా ఆ రామచంద్రుడికి దాసుడుగానే గుర్తించాలి, నాకు అటువంటి గుర్తింపే కావాలి అని కోరుకున్నాడు. ఒకసారి కైక వచ్చి భరతుడిని రాజన్ అని పిలిస్తే రాజా అని తనని సంబోధించినందుకు మూర్ఛపోయి కింద పడిపోయాడు. అంటే ఆ విధమైనటువంటి పిలుపును కూడా ఇష్టపడాడు. అంటే ఇదే ప్రపన్నుల యొక్క లక్షణం. పరమాత్మయే మా అందరికీ రాజు, ఆయనే సర్వశేషి అని చెప్తారు. అదే విధంగా చిత్రకూటంలో రాముడు ఉన్నప్పుడు రాముణ్ణి అయోధ్యకు మరలా వెనక్కి తీసుకురావాలని తప్పించినటువంటి భరతుడు రాముణ్ణి వెనక్కి తీసుకువచ్చేటువంటి ప్రయత్నాలన్నీ చేశాడు. కానీ అవి సఫలం కాకపోయినా ఆ ప్రయత్నాలన్నీ కూడా ఒక అవస్థను చూపిస్తాయి. నా ఒక్కడి యొక్క బాధను చూస్తేనే రాముడు తట్టుకోలేడు, నేను ఇంతమంది జనాలను తీసుకువెళ్తున్నాను, వీళ్ళందరి యొక్క కన్నీళ్లు చూసి రాముడు తప్పించిపోయి మరలా అయోధ్యకు వస్తాడనేటువంటి తపనతో వెళ్ళాడు. ఎంతో వేదనకి గురయ్యాడు భరతుడు. అంటే భగవంతుణ్ణి చేరాలనేటువంటి తపన ఆళ్వార్లందరిలో కనిపించినా నమ్మాళ్వార్లే దానికి ఆద్యం, మూల పురుషులు. అటువంటి ఆళ్వార్లు నమ్మాళ్వార్లు. అటువంటి భరతుని యొక్క భక్తి అవస్థ ఈ రకరకాల మాతృ అవస్థకు, అలాగే సఖీ అవస్థకు, అలాగే నాయకి అవస్థకు కూడా కారణమవుతూ ఉంటాయి. వేదముతో సమానము ఋగ్వేదంతో తిరువిరుత్తం అనేటువంటి ఈ గ్రంథము అని చెప్పుకుంటాం. అది ఎలాగా అంటే సహస్ర పరమాదేవి శతరూప శతాంకుర అని చెప్పి స్తుతిస్తూ ఉంటాం. అంటే 100 పాసురాలతో ఉన్నటువంటి 100 గాథలతో కూడినటువంటి ఇది ఋగ్వేదమైతే, సహస్ర రూపాదేవి అనేటువంటి మాటతో మనం వేదమంత్రంలో ఉండేటువంటి ఆ అర్థాన్ని పోల్చి చూస్తే తిరువాయిముడి సహస్రవర్త్మ సామవేద అన్నట్లుగా దానితో సమానమవుతుంది. ఇందులో పరమాత్మ యొక్క ప్రాప్యము అనేటువంటి లక్షణాన్ని చెబుతారు. అర్ధపంచక జ్ఞానం అంటారు శ్రీ వైష్ణవ సంప్రదాయంలో. ప్రాప్యస్య బ్రహ్మణో రూపం ప్రాప్తుస్య ప్రత్యేగాత్మనః అని చెప్తూ ప్రాప్యస్య బ్రహ్మణో రూపం, మొట్టమొదట బ్రహ్మ యొక్క స్వరూపాన్ని మనం తెలుసుకుంటే ఆయన్ని పొందేటువంటి ప్రయత్నం చేస్తాం. అలాగా ప్రాప్యమైనటువంటి ఆయన స్వరూపాన్ని ఇక్కడ చెప్పడం అనేటువంటిది జరిగింది. వేదం తమిళ చైద మారన్ అని మధుర కవి ఆళ్వార్లు నమ్మాళ్వార్ని స్తుతించారు. అంటే రుక్ యజు సామ అధర్వణ వేదాలను తమిళంలోకి, అంటే అగస్త్య మహర్షి చేత ప్రతిపాదించబడినటువంటి ఆ భాషలోకి మార్చినటువంటి మహనీయులు అని అర్థం. అందులో ఈ తిరువిరుత్తం అనేటువంటి ఈ గ్రంథం గురించి మనం చూసినట్లయితే మొట్టమొదటగా ప్రాప్యమైనటువంటి బ్రహ్మస్వరూపాన్ని గురించి ఇక్కడ చెప్పడం జరిగింది. తిరువిరుత్తంలో మొదటి పాసురం నమ్మాళ్వార్ల యొక్క స్వ అవస్థను తెలియజేసేటువంటి పాసురం. వారు ఆళ్వార్లుగానే ఆ పాసురంలో ఉంటూ చెప్తున్నారు. ఏమని చెప్పారు అంటే పొయ్నిండ్ర జ్ఞానముం పొల్లావళక్కుం అళుక్కు ఉడంబుం ఇన్నిండ్ర నీర్మై ఇనియాం ఉరామై అని చెప్తూ, అందులో మనకి ఉండేటువంటి జ్ఞానం చూసి మనం ఏదో గొప్పది అనుకుంటాం, కానీ అది పొయ్నిండ్ర జ్ఞానము, అది నిజమైనటువంటి యథార్థమైనటువంటి జ్ఞానం కాదు. పరమాత్మను తెలుసుకోవడమే యథార్థ జ్ఞానం. అలాగే పొల్లావళక్కుం, నాకు ఉండేటువంటి ప్రవర్తన కూడా ఒక చెడ్డ ప్రవర్తన, ఒక దుర్మార్గపు ప్రవర్తన. అలాగే అళక్కుం ఉడంబుం, ఈ శరీరం ఎలాంటిది అంటే ముసలితనాన్ని పొందేటువంటి శరీరం. ఇటువంటి విషయాలన్నిటినీ కూడా ఈ జన్మ ఎత్తిన తర్వాత మనం ఇన్నిండ్ర నీర్మై, ఈ జన్మ క్లేశాలను అన్నింటినీ కూడా అనుభవిస్తూ ఉన్నాం. కానీ ఇవి ఇక మీద ఇనియాంవురామై, ఇవి మనకు లేకుండా చేసేటువంటి స్వామి ఆయన ఉయరళిప్పాన్ అని చెబుతాం. మన ప్రాణాలను రక్షించాలి, మనల్ని ఉద్ధరించాలి అనేటువంటి ఆ స్వామి ఏం చేశారు అంటే ఎన్నెండ్ర యోనియుమాయ్ పిరందాయ్ అని చెబుతారు. ఎన్నెన్నో యోనులలో పుట్టినటువంటి వాడు అని. ఈ మాట చూడండి, ఇది అజాయమానో బహుదా విజాయతే అనేటువంటి వేదవాక్యాన్ని చెబుతుంది. పుట్టుకే లేనివాడు మరలా మరలా పుడుతున్నాడు అంటే ఒకసారి రాముడు గాను, ఒకసారి కృష్ణుడు గాను, అలాగా అనేక విధాలుగా అవతరిస్తున్నటువంటి ఆ స్వామి యమయోర్ తలైవా అన్నారు. ఆ స్వామియే నిత్య సూర్యులకి తలైవా. మనం తలైవా అనే పదం వింటూ ఉంటాం, నాయకుడు అని బాగా ప్రసిద్ధిగా ఉండేటువంటి పదం. అది ఎలా వచ్చింది అంటే మొట్టమొదటగా ఆ పద ప్రయోగాన్ని ఇక్కడ చేస్తున్నారు. ఆయన నిత్య సూర్యులకి నాయకుడు తలైవన్ అని చెప్పబడేటువంటి వాడు.
అలాగే మెయిన్ ఇండ్రు కేట్టరుళాయ్ అడియేన్ చెయ్యం వెన్నప్పమే అని చెబుతూ నిజముగా నిండ్రు కేట్టరుళాయ్, నిండ్రు నిలబడి ఈ దాసుడు అడియేన్ అంటే ఈ దాసుడు చెప్పేటువంటి విషయాలను కేట్టరుళాయ్ మీరు వినవలెను, ఇది విన్నప్పమే, ఇది మా యొక్క విన్నపము అని చెప్తారు. ఇందులో నమ్మాళ్ళవార్లు ప్రయోగించినటువంటి మాటలు అడియేన్ అని. శ్రీ వైష్ణవ సంప్రదాయంలో ఎవరైనా పెద్దవాళ్ళు భాగవతోత్తములు కలిసినప్పుడు అడియేన్ అంటారు, అంటే దాసుడు అని. నేను అనే పదాన్ని కూడా ప్రయోగించకుండా ఈ దాసుడు అనేటువంటి పదంతో చెబుతూ నమ్మాళ్ళవార్లు స్తుతించడం అనేటువంటిది జరిగింది. తిరువిరుత్తం అనేటువంటి ఈ ప్రబంధంలో కలిపెరుం దైవం అని చెబుతారు. అంటే ఏమిటి అంటే వేదంలో చెప్పబడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో పతిం విశ్వస్య ఆత్మేగం అని చెప్పినటువంటి ఈ ప్రపంచానికి విశ్వాన్ని అంతటికీ కూడా ఆయనే పతి, ఆయనే మొదటి దైవము, దేవాది దేవనై అని చెప్పినట్లుగా. అదే విధముగా 55వ పాసురంలో చూసినట్లయితే అవస్థ మారిపోయినప్పటికీ కూడా నాయకి అవస్థలో ఉన్నప్పటికీ కూడా ఆళ్వార్లు చెప్పినటువంటి మాట వండుగలో నమ్మిన్, ఓ తుమ్మెదలారా రండి. తుమ్మెదలు ఎక్కడికి వస్తాయి? పుష్పాలలో తేనెను సేకరించడానికి వస్తాయి. నీర్పు నిలంపు మరత్తిలోన్పు అని చెప్తారు. నీటిలో ఉన్నటువంటి పువ్వు, అలాగే నేలలో ఉన్నటువంటి పువ్వు, చెట్టు పైన ఉన్నటువంటి పువ్వు ఇక్కడ ఉన్నాయి, రండి తుమ్మెదలారా అని ఇక్కడ వకుళాభరణ నాయిక పిలుస్తుంది. ఏమిటి దీని అర్థం? ఎందుకని ఇలా చెప్తున్నారు అంటే వేదంలో అంభస్య పారే భువనస్య మధ్యే నాకస్య పృష్ఠే అనే మంత్రం ఉంటుంది. అంటే ఇక్కడ అంభస్య పారే, అంబము అంటే అంబు అంటే నీరు, నీటిలో, నీటికి చివర సముద్రంలో, అలాగే నాకస్య పృష్ఠే ఆకాశానికి పైన, భువనస్య మధ్యే ఈ భూమికి మధ్యలో కూడా ఆ పరమాత్మ ఉంటాడు అని చెప్పినట్లుగా ఆది మధ్యాంతరహితుడైనటువంటి ఆ స్వామి ఉండేటువంటి ప్రదేశాలను చెప్పిన ఆ మంత్రంతో సమానముగా ఈ పాసురాన్ని చెప్పడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో విషయాలు ఈ 100 పాసురాలలో వేద మంత్రాలతో సమానమైన అర్థాలని ప్రతిపాదించేవిగా ఉన్నాయి. ఈ విషయాలన్నిటిని కూడా మనం ఈ రోజు స్మరించుకునేటువంటి అవకాశాన్ని మనకి నమ్మాళ్ళవారి తిరునక్షత్ర సందర్భంగా కల్పించినందుకు గురువు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. శ్రీమాన్ కేటీవీ రాఘవన్ గారు ఎంతో హృదయంగా ఋగ్వేద సారభూతమైనటువంటి తిరువృత్తం, అందులో ఉన్నటువంటి ఆ వైభవాన్నంతా కూడా తెలియజేశారు. వాస్తవంగా చూస్తే ఆళ్వారులు సరళమైనటువంటి భాషలో భగవంతుడు మన అందరివాడు అనేటువంటి తత్వాన్ని తెలియజేశారు. భగవంతుడు ఒక్కడికి మాత్రం చెందినటువంటి వాడు కాడు, అందరివాడు అని మొట్టమొదటిగానే ఈ సంసారంలో మనం చిక్కుకుని ఎంతో బాధలు పడుతూ ఉన్నాం. ఇదంతా కూడా అజ్ఞానంతో కూడినటువంటి పని అని. పోయి నిన్న ஞானமும் பொல்லா ஒழுக்கம் அழுக்குடம்பம் என்னென்ன நீர்மை இனியாபுராமை உயிரடிப்பான் என்னென்ன யோனியுமாய் பிறந்தாய் இமையோர்தலவா మీనన్ను కేట్టు అరుళాయ్ అడియేన్ చెయ్యం విన్నప్పమే. లోకంలో మనం పెద్దవాళ్లతో మాట్లాడేటప్పుడు, గురువులతో మాట్లాడేటప్పుడు అలా ఈ చేతిని నోటి దగ్గర పెట్టుకొని మనం ఈ ప్రకారంగా మాట్లాడాలి. స్వామి నేను విజ్ఞాపనం చెయ్యొచ్చా? ఇదంతా ఎవరు నేర్పించారంటే ఆళ్వార్లు నేర్పించారు. అదే ప్రకారంగా వేదంలో ఉన్నటువంటి అజాయమానో బహుదా విజాయతే అని, పతిం విశ్వస్యాత్మేశ్వరకం శాశ్వతకం శివమచ్యుతమని, వండుగడో వమ్మిన్ నీర్పు నిలప్పు మరత్తులంపు ఉండుగడి తుడల్వీర్ కొన్నురక్యమనేటువంటి పాశురాన్ని స్వీకరించి అందులో అంబస్య పారే భువనస్య మధ్యే నాకస్య పృష్ఠే మహతో మహీయాన్ అనేటువంటి ఆ వేద తత్వం ఇక్కడ నిబిడమై ఉన్నదని తెలియజేశారు. అందువల్ల మనం అందరం కూడా ముఖ్యంగా ఏం తెలుసుకోవాలంటే ప్రాప్యస్య బ్రహ్మణో రూపం ప్రాప్తుశ్చ ప్రత్యేగాత్మనః ప్రాప్త్యుపాయం ఫలం చైవ తథా ప్రాప్తి విరోధి చ వదంతి సకలా వేదాః సేతిహాస పురాణకాః అని అర్థపంచక జ్ఞానాన్ని మనం కలిగి ఉండాలి అనేటువంటి అద్భుతమైన తత్వాన్ని మనకు నమ్మాళ్వార్లు తిరువిరుత్తం అనే ఋగ్వేద సారభూతమైన ప్రబంధంలో తెలియజేశారు. కనుక ఇటువంటి విషయ వైభవాన్ని తెలియజేసినటువంటి శ్రీమాన్ కేటీవీ రాఘవన్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ